A manual to self. Living in fear and hope do not free us. సామాన్యంగా మనిషి భయంలో కానీ, లేదా ఒక నమ్మకంతో కానీ, ఆశ, హోప్ దాంతో బతికినంత మాత్రాన మనమైతే స్వేచ్ఛ పొందలేము. ఈ ఫియర్ ఎక్కడి నుండొస్తుంటుంది? ఎందుకంటే, ఈ గాడ్‌నే ఫియర్‌ఫుల్‌గా చిత్రీకరించడం జరిగిపోయింది. నువ్వు నమ్మకపోతే నిన్ను నరకాల్లో పడేస్తాడు, గుంటలో కాలుస్తాడు, నువ్వు నమ్మకపోతే నీకు శాపం ఇస్తాడు, నువ్వు నమ్మకపోతే నీ మీద కక్ష తీర్చుకుంటాడు అన్నట్టుగా ఈ డివోషన్ అనేది లోపల నుండి ప్రకృతి సిద్ధంగా, సహజంగా రావటానికి బదులు ఒక రకమైన భయం, అభద్రతా భావంతో వస్తుంది. ఫెయిల్ అవుతానేమో, దేవుడికి కొబ్బరికాయ కొడదాం, దండం పెట్టుకుందాం. ఏమో ఇదేం జరుగుతుందో, నేను అనుకున్నట్టుగా జరగదేమో, జరగాలి దేవుడా! ఇదేంటి ఫియర్. ఫ్రీ ఎక్కడవుతున్నావు నువ్వు? అలాగే హోప్. ఇది బిలీఫ్‌లోంచి వస్తుంది. నువ్వు ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో ఉండే విషయాలు తెలుసుకుంటావు. కానీ జస్ట్ బిలీవ్ అవుతావు. అందుకని నువ్వు యాక్షన్‌లోకి తీసుకురావు. కానీ సైకలాజికల్‌గా నేను నమ్మాను గదా! నేను పూజ చేశాను గదా! నేను వ్రతం చేశాను గదా! నీ దృష్టిలో నువ్వు మంచివాడివి గదా! కాబట్టి నాకు మోక్షం వస్తుందనుకోవటం. ఇది కూడా ఫ్రీ చేయదు. యాస్ దే ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ అజంప్షన్స్. ఎందుకని ఆ ఫియర్, హోప్ 2 అజంప్షన్స్ నుంచి వచ్చినవే. అండ్ ప్రిజంప్షన్స్. నీ అజంప్షన్స్, నీ ప్రిజంప్షన్స్ లోంచి వచ్చినవే. ఈ రియాలిటీ గురించి నువ్వేం ప్రిజ్యూమ్ చేసుకుంటున్నావో నమ్మకంతో, లేదా నీకున్న ఎక్స్‌పీరియన్స్‌ను నువ్వేం అస్యూమ్ చేసుకుంటున్నావో అనే రెండిటి నుంచి వచ్చినవే ఫియర్, హోప్. వీటితో బతుకుతూ నేను స్పిరిచువాలిటీలో పైకెళ్తున్నాననుకుంటే పొరపాటు. సో, దేర్‌ఫోరు ఆహ్, ఇది ఎలాంటిదంటే ఆల్‌మోస్ట్ బ్లైండ్ లీడింగ్ ద బ్లైండ్ కింద లెక్క. వాడికి లోపల ఫియరో, హోపో వల్ల ఫియరో లేదా హోపో. ఫియర్ ద్వారా ఎస్కేపిజం గాని, హోప్‌ని బలపడటానికి గాని, ఒక సమూహంలో ఉంటే సెక్యూరిటీ ఫీల్ అవ్వి గాని, దానివల్ల ఈ స్పిరిచువల్ పాత్ కింద ఉండి, వాడు కొంత నాలెడ్జ్ సంపాదించి, ఆ నాలెడ్జ్‌ని 10 మందికి అర్థమయ్యేట్టుగా చెప్తుంటే, ఇది బ్లైండ్ లీడింగ్ టు ద బ్లైండ్ కిందే వస్తుంది. అందుకని పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌కే ఇంపార్టెన్సు. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్, పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఔట్ ఆఫ్ అవర్ డిస్కవర్డ్ పాత్. సో, పాత్ డిస్కవరీకి కావాల్సిన టూల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది యోగా. పాత్ డిస్కవరీ యూ హావ్ టు డూ. ఇప్పుడు ఇన్వల్యూషన్ ప్రాసెస్‌లో ఏమనుకున్నాం మనం? జెనిత్ నీ ఎగ్జిస్టెన్స్‌లో డివైన్ ఫ్రాగ్మెంట్ ఎంటర్ అయిన తర్వాత ఇన్వల్యూషన్ ప్రాసెస్‌లో సువహ, భువః, భువ్ మొత్తం ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. దీంట్లో ఎక్కడ బ్యాక్ వెళ్ళటానికి లేదు. సో, దేర్‌ఫోర్ మొత్తం ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే నాదిర్ దాకా. బట్ రిటర్న్ జర్నీలో నీకు ఆప్షన్ ఉంటుంది అని. బట్ వెళ్ళే పాతు, వచ్చే పాతు సేము స్పైరల్ పాత్ కాదు. వచ్చేప్పుడు పాత్‌లో ఒక ఇంట్రికసీ ఉంటుంది. అంటే ఎవల్యూషన్‌లో ఒక ఇంట్రికసీ కనబడుతుంటుంది. ఏమిటంటే ఈ ఎగ్జిస్టెన్స్ ఒక పాత్, ఎవల్యూషన్ పాత్ ఉందే, ఇది లెబిరంత్‌లా ఉంటుంది. లెబిరంత్ అంటే ఏం లేదు, దారి కనుక్కునే పజిల్స్ ఉంటాయి గదా! అలాంటి. దారి కనుక్కునే పజిల్‌లో ఒకటే దావుంటుంది సెంటర్ పాయింట్‌కెళ్ళటానికి. సో, దేర్‌ఫోర్ ట్రై చేసుకుంటూ పోతుంటే ఎక్కడో చివరికి దావ అడ్డుపడిపోతుంది, ఆగిపోతుంది. మళ్ళా ఇంకో దాని నుండి ఇంకో పాత్ ట్రై చేయాలి. ఇంకో పాత్ ట్రై చేయాలి. సో, ఈ లెబిరంత్ లాగా ఉంటుంది. మామూలుగా మనకి 2 డైమెన్షనల్ లెబిరెంత్‌లు మనం గేముల్లో ఆడుతూ ఉంటాం బయట. ప్లే చేసేప్పుడు చందమామల్లో గాని, బాలమిత్రలో గాని, పేపర్‌లో గాని ఈ లెబిరెంత్‌లో దారి కనుక్కోండి మనం వాడుతూ ఉంటాం కదా! ఈ దారి కనుక్కుంటూ ఉంటాం. నిజానికి లైఫు ఎవల్యూషన్ ప్రాసెస్‌లో లెబిరెంత్ ఎలా ఉంటుందంటే ప్రతీదీ ఎవల్యూషన్‌లో ఉంటుంది. అంటే ప్రతీదీ దావ ఆగిపోయినా, ఆగిపోయే ప్రాసెస్ ఉంటుందే, అది లెబిరెంత్ ఇన్ లెబిరెంత్‌లా ఉంటుందనుకోండి. 3 డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్ లెబిరెంత్ అనుకోవచ్చు. అంటే నువ్వు పాత్ ప్రవేశిస్తుంటే నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ నువ్వు నువ్వు అనుకున్న పాత్‌కి గమ్యానికి రీచ్ అయ్యి వెళ్ళిపోతున్నావు అన్నట్టుగా ఉంటుందక్కడ ఎక్స్‌పీరియన్స్. అక్కడికెళ్ళిన తర్వాత గాని తెలీదు. ఎలా తెలుస్తుంది అంటే డిస్పరెంట్‌దో తెలుస్తుంది. డిస్పరేట్ పొజిషన్‌లోకెళ్ళిపోతాం. డిస్పర్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. డిస్పరేటెడ్ స్టేట్‌లోకెళ్తాం. అయ్యా! ఈ అంతా వేస్ట్ అవుతుందేమో!
ఇన్నాళ్ళు వేస్ట్ చేసేసానే లైఫ్‌ని అన్నట్టుగా ఒక డెస్పరేట్ కండిషన్‌లోకెళ్తాం మాట. సో, ఎవల్యూషన్ ఫేజ్ ఆఫ్ సైకిల్‌లో ఏదో సింపుల్‌గా ఏదో స్పైరల్‌గా ఇందాక బొమ్మ గీసాం గదా! ఓ రింగ్ ఏముంది, కొన్ని మంచి పనులు చేయటం, 4 యోగాసనాలేయటం, పైకి జంపేసి ఎళ్ళిపోవటం అంత తేలిగ్గా సింపుల్‌గా తీసుకోవద్దు. డివైన్ ఫ్రాగ్మెంట్ ప్లే విత్ ఎంజాయ్ ఓన్లీ బాడీ మైండ్ స్ట్రగల్స్. ఈ డివైన్ ట్రైన్‌తో ప్లే చేసినప్పుడు ఎలా ఉండాలంటే, ఆ! ఈ బాడీ అండ్ మైండ్ స్ట్రగుల్స్‌ని కూడా ఎంజాయ్ చేయడం తెలియాలి. ఎంజాయ్ చేయడం అంటే ఆనందమైన విషయాలు కాదు. ఇక్కడ ఎంజాయ్‌మెంట్ అనేది ఎప్పుడొస్తుందంటే, నీ బాడీ అండ్ మైండ్ ఒక స్ట్రగుల్‌లోంచి సంథింగ్ హావ్ టు లెర్న్ అప్పుడు. ఆ స్ట్రగుల్ క్రియేట్ చేయబడిందే నువ్వేదో తెలుసుకోటానికి, నేర్చుకోటానికి. నీకేదో జ్ఞానం ప్రదర్శించడానికి, నువ్వేదో నేర్చుకోటానికి ఒక స్ట్రగుల్ ఒస్తుంది. కానీ అది నేర్చుకుంటే నీకు ఎంజాయ్ తెలుస్తుంది ఆ స్ట్రగుల్‌లో. నేర్చుకోకపోతే స్ట్రగుల్ యొక్క సఫరింగ్ మాత్రమే నువ్వు ఫీల్ అవుతావు. నో నీడ్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్ ఫర్ ఇట్‌సెల్ఫ్. యాక్చువల్‌గా నిజానికి ఈ డివైన్ ఫ్రాగ్మెంట్‌కి ఎన్‌లైట్‌మెంట్ ఎందుకు? ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ అల్టిమేట్ రియాలిటీ కదా! అబ్సల్యూట్ ట్రూత్ ఏదైతుందో దాని యొక్క కంటిన్యూటీయే. దానికి అవిచ్ఛిన్నమైన భాగమే. ఏదైతే నువ్వు డివైన్ ఫ్రాగ్మెంట్ అన్నావో, నీలో ఉన్న సెల్ఫ్ అన్నావో, దానికి ఎన్‌లైటన్‌మెంట్ అవసరం లేదు. బాడీ అండ్ మైండ్ కెనాట్ మూవ్ త్రూ రింగ్ పాస్ నాట్. సో, వాటికి ఎన్‌లైటన్‌మెంట్ జరిగే అవకాశం లేదు. నువ్వు ఏదైతే సెల్ఫ్ అని రిఫర్ చేస్తున్నావో అది ఆల్రెడీ ఎన్‌లైటెండ్. నీ బాడీ, మైండ్ ఏదుందో అది దాన్నసలు ఎన్‌లైట్‌మెంట్ అనేది జరిగే అవకాశమే లేదు దానికి. మరి ఏంటి? ఎందుకంటే బాడీ అండ్ మైండ్ అనేవి మానిఫెస్టేషన్‌లో అయ్యాయి. రీజన్ రింగ్ పాస్ గుండా మూవ్ అయ్యి వెళ్ళవు కదా! సో, అవి రియాలిటీ తెలుసుకోవడం అనే ఛాన్స్ ఉండదు. ఇక్కడ రియాలిటీ తెలుసుకోవటం ఎక్కడో దాయబడింది కాదు. చెప్పాను గదా! ఈ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు నీకేవైతే టూల్స్ ప్రదానం చేయబడ్డాయో, ఆ టూల్స్‌ని మళ్ళా నువ్వు ఎలాగైతే తీసుకున్నావో అదే కండిషన్‌లో రిటర్న్ ఇచ్చేసే వెళ్ళిపోవాలి. గురునానక్ చెప్తాడు గదా! ఏది చాదరేవు చాదరు వాడాను. పెద్ద తివాచీని నేను వాడాను. ఆ తివాచీని మళ్ళా ఎలా ఉందో అలాగ చుట్టి పెట్టి ఇచ్చి వచ్చేసాను. అని చెప్తాడు. ఇక్కడ వాడు ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాడన్నమాట మొత్తం అంతా. ఈ ఈ మొత్తం మన బాడీస్ ఏవైతే ప్రదానం చేయబడ్డాయో వాటిని మళ్ళా ఎలాంటి కండిషన్‌లో అలాంటి కండిషన్‌లో ఎంజాలి. మనం ఆ కండిషన్ కాకుండా దాన్నేం చేస్తాం? వి విల్ దాన్ని స్పాయిల్ చేస్తాం. ఈ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ప్రాసెస్‌లో. ఎలాగ జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హ్మ్. సో, ఇక్కడ ఔటర్‌గా సైకిల్ తీసుకుంటే ఈ ఎక్స్‌పీరియన్స్‌లో మనది 3 స్టేజ్ సైకిల్ నడుస్తుంటుంది. ఒక ప్యాటర్న్. ఏమిటయ్యా అంటే బాడీ అండ్ మైండ్ టూల్స్ ప్రొవైడెడ్ టు డివైన్ ఫ్రాగ్మెంట్. డివైన్ ఫ్రాగ్మెంట్‌కి బాడీ అండ్ మైండ్ టూల్స్ ప్రొవైడ్ చేయబడతాయి. అది ఏ జోన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలో అక్కడికి ఉపయోగపడే టూల్స్ ప్రదానం చేయబడతాయి. ఆర్ కంటామినేటెడ్ వన్స్ దే మానిఫెస్టెడ్ యాస్ ఇట్ ఈస్ బిఫోర్ యూజ్డ్. సో, అవి ఈ ఎక్స్‌పీరియన్స్ అవ్వటంలో కంటామినేషన్ జరుగుతాయి. సో, దేర్‌ఫోర్ వాటిని ఇంతకు ముందు మానిఫెస్టేషన్ కాకముందు ఎలా బిఫోర్ నువ్వు వాడకముందు ఎలా ఉందో ఆ కండిషన్ తీసుకొచ్చి వదిలేయాలి. దెన్ దీన్ని ఫిజికల్ ఎగ్జాంపుల్‌తో చెప్తున్నాం గానీ అలా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది డిసింటిగ్రేట్ అయిపోయింది గదా! ఇంక దాంట్లో మెకిలేముంది, అంటుకున్న కంటామినేషన్ ఏముంది, డిసింటిగ్రేట్ అయిపోయింది గదా! అనుకుంటాం. కాదు. ఇక్కడ ఇట్ ఈస్ ఎంబౌండెడ్ విత్ ఫిజికల్ థింగ్ అండ్ సంథింగ్. ఆ సంథింగ్ గురించి తర్వాత తెలుస్తుంది. ఎలా కంటామినేట్ అవుతాయనే విషయం. సో, డివైన్ ఫ్రేగ్మెంట్ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ద కంపల్సివ్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. సో, ఇక్కడ ఈ పాయింటొస్తుంది. సో, అందుకని మళ్ళీ నీకు బాడీ ఇవ్వబడుతుంది. మళ్ళీ నీకు ఎక్స్‌పీరియన్స్‌కి ఛాన్స్ ఇవ్వబడుతుంది. ఆ ఛాన్స్‌లో నీకు కొన్ని లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ఇస్తుంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌లో నువ్వు ఏది తెలుసుకోవాలో, ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. ఏదైతే రిడెంప్షన్ చేయాలో ఆ రిడెంప్షన్ చెయ్యాలి. దెన్ ఓన్లీ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దట్ పార్ట్ ఆఫ్ దట్. ఇలాగ కంప్లీట్ నువ్వు రిడెంప్షన్ అయ్యావంటే ఏదైతే నీ యొక్క ఒక రకంగా చెప్పాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ జీరో చేసుకుంటావన్నమాట. అప్పుడు గాని నువ్వు జనాహకి వెళ్ళటానికి నీకు ఎలిజిబిలిటీ రాదు. బిఫోర్ అటైనింగ్ ఇట్, divine fragment has to go and come back to Janha a number of times momentarily in a deep meditative state. అయితే
ఈ ఈ జనహ గురించి, వీటి గురించి టెంపరరీగా అయితే ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే మనం హైయర్ అడ్వాన్స్‌డ్ యోగా స్టేజ్‌లో చెప్తుంటామాట. సమాధి స్థితి అని. ఈ మెడిటేటరీ స్టేట్‌లో మొమెంటరీగా జనహ దాంట్లోకెళ్ళి ఎక్స్‌పీరియన్స్ అయ్యి వచ్చేస్తుంటుంది. ఏది? నీ సెల్ఫ్ అనేది. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అవ్వటాన్ని సతూరి అంటారు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అవ్వటం, అలా నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్‌పీరియన్స్ అయ్యి దాని గురించి కంప్లీట్ ఎక్స్‌ప్లోర్ చేయగలగాలి. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం.